అభిప్రాయం ఉంది. టీడీపీ పుట్టిన కాంచి కడపలో మహానాడు ఇంత మట్టి పెట్టలేదు. ఇదే ప్రథమం. కొద్దిగా ఆశ్చర్యకరమైన విషయమే. మంచిదే, ఎందుకంటే ఎప్పుడు పెట్టలేదు కాబట్టి మేము స్వాగతిస్తాం. 1 ఇయర్ పరిపాలన, 1 ఇయర్ అంటే ఏం చెప్పగలుగుతాం. ఇంకా 2 ఇయర్స్ పోతే తెలియదు. ఇప్పుడు దాకా కొద్దిగా ఏంటంటే గంజాయి బ్లేడ్ బ్యాచ్ని ప్రభుత్వం అరకట్టాలి. రౌడీ విజాన్ని, గంజాయి బ్లేడ్ బ్యాచ్, ముఖ్యంగా గంజాయి బ్లేడ్ బ్యాచ్ రౌడీ విజాన్ని శాంతం అణచేయాలి. ఇంకా బాగుంటుంది. పోలీసు వ్యవస్థ గత ప్రభుత్వం కన్నా ఇప్పుడు కొద్దిగా మెరుగ్గా ఉంది. కార్పొరేషన్ కూడా మెరుగ్గా పనిచేస్తుంది. మా ఏరియాలో వాటర్ సప్లై ఇదివరకు వచ్చేది కదా సరిగా, ఇప్పుడు వాటర్ సప్లై బాగానే వస్తుందండి. గతంలో వచ్చేది కాదు. గతంలో అసలు ఒక టైం లేదు. వెళ్ళి ఆ పంప్ హౌస్లో సమాధానం అడిగినా ఆడు రెక్లెస్గా సమాధానం చెప్పాడు. ఇప్పుడు టైం టు టైం కరెక్ట్గానే వదులుతున్నాడు. శుభ్రత బాగానే ఉంది. రోడ్లు కొద్దిగా బాగానే పడ్డాయి. వైఎస్ఆర్ కాలనీ రోడ్డు అన్ని గతులతో నిండిపోయినాయి. రోడ్లు బెటర్. సార్, ఇప్పుడు ఈ సభలకు సంబంధించి కూడా రాష్ట్ర అభివృద్ధి ఏమైనా చర్చించే అంశాలు ఏమైనా ఉంటాయి? సభలే ఉందండి. 30 ఎన్టీఆర్ పెట్టిన కానీ సభలు జరుగుతూనే ఉన్నాయి. జనానికి కావాల్సింది అభివృద్ధి కావాలి. సంక్షేమం ఎక్కువ ఇస్తే అభివృద్ధి జరగదు. సంక్షేమం ప్రజలు అడగల. అది మీరంతటా మీరే దాన్ని ఫోకస్ చేశారు. ఏంటి వృద్ధాప్యం పెన్షన్లు అంటే రీజనే ఏంటి, తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి 3 బిల్డింగ్లు ఉన్నాయి. మరి అది సర్వే కరెక్ట్గా చేయాలి. తెల్ల రేషన్ ఉన్న వాళ్ళకి 3-4 బిల్డింగ్లు ఉన్నాయి. ఆ వెరిఫికేషన్ సరి చేయాలి. దాన్ని అరకట్టాలి. అన్నట్టు ఈ దొంగ బియ్యం రవాణా అవుతుంది డిపో నుంచి, అది కూడా అరకట్టాలి. ఎలా అనిపిస్తుంది ప్రభుత్వం పథకాల విషయంలో కానీ ఎలా ఉందంటారు? సో పథకాలు అనేది రావట్లేదు అంటున్నారు. సో వన్స్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రాష్ట్రం అనేది అప్పుల్లో ఉంది కాబట్టి ఇవ్వడానికి టైం పడుతుంది. వాళ్ళు ఒక 1 year 1.5 year ఆగాక అప్పుడు ఇవ్వలేదంటే మనం ఫైర్ అయినా ఒక అర్థం అనేది ఉంది అని నా ఫీల్. మేడం, ఈ రోజు నుంచి వరుసగా 3 రోజులు కడపలో మహానాడు సభలు నిర్వహిస్తుంది కూటమి ప్రభుత్వం. ఎలా ఉండిపోతుందంటారు? ఏం చెప్తారు? సో నాకు తెలిసి జరిగిన ఘోరాలు అండ్ జరిగిన ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు పథకాలు అండ్ సేఫ్టీ గురించి చెప్తారని నా ఫీల్. అండ్ బాగా చేస్తామని చెప్తారని. ఈ సభకు సంబంధించి ఏమన్నా కొత్త అంశాలు చర్చించే అవకాశాలు ఉంటాయంటారా? కొత్త అంశాలు అంటే లైక్ ఇప్పుడు ఇది ఏంటంటారు, అమ్మ ఒడ్లు అవేమీ ఇవ్వట్లేదు. సో అది త్వరగా ఇవ్వాలని మేము అందరం కోరుతున్నాం. సో అది ఇట్లా ఇస్తారని మా ఫీలింగ్. ఇస్తామని చెప్తారని. ఓకే, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కానివ్వండి, పలు కార్యక్రమాలకు సంబంధించి కానివ్వండి చెప్పే అవకాశం చెప్తారు. ఇప్పుడు అమరావతి అనేది పునఃప్రారంభం అవుతుంది కదా, సో దాని గురించి మాట్లాడతారు అనుకుంటున్నాను. మొన్న మోడీ గారు కూడా అమరావతి రావడం జరిగింది. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. ఎలా అనిపిస్తుంది అమరావతి వాసులు? ఏం చెప్తున్నారు? సో అమరావతి అనేది మనకు కూడా ఒక క్యాపిటల్ అనేది మళ్ళీ ఫామ్ అవుతుంది అని హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో ఫామ్ అవుతుందని అనుకుంటున్నాను. అమరావతి మనకు పూర్తయితే యువతకు కానివ్వండి, ప్రజలకు కానివ్వండి ఎలా ఉండబోతుంది? సో అప్పుడు మనకు మంచి మంచి ఆపర్చునిటీస్ అనేది వస్తాయి. సో ఏంటంటే లైఫ్ అనేది ఈజీగా ఉంటుంది అనేసి మేము అందరం అనుకుంటున్నాం. సార్, సీఎం గారు కూడా అదే అంటారు, అమరావతి పూర్తి చేసి తెలుగు జాతి ప్రజలకు అంకితం చేస్తామంటారు. మీకు ఎలా అనిపిస్తుంది? బయట ఉద్యోగాలు పోకుండా మనం ఎక్కడే ఉద్యోగాలు చేసుకోవచ్చు? ఇక్కడ ఉద్యోగాలు చేసుకోవడం వల్ల మనం ఏంటంటే బయట ఎటు సిటీస్ కానీ కంట్రీస్కి వెళ్ళే ఛాన్సెస్ అనేది తగ్గుతుంది. సో ఇక్కడ చేసుకోవడం వల్ల మనకు కూడా ఒక హ్యాపీనెస్ అనేది ఉంటుంది. లైక్ పేరెంట్స్తో కలిసి ఉంటున్నాము. సో వేరే కంట్రీస్ అండ్ వేరే స్టేట్స్కి వెళ్తే సో మన పేరెంట్స్కి వచ్చేసి దూరంగా ఉంటాము. సో ఇక్కడే మనకు సాఫ్ట్వేర్ అనేది డెవలప్ చేస్తే సో ఇక్కడ ఉండి మనం మన పేరెంట్స్ చూసుకోవడానికి బాగుంటుందని నాకు ఫీల్. ఎలా ఉండిపోతుంటారు రాబోయే రోజుల్లో కానివ్వండి? ఎలా సో రాబోయే రోజుల్లో సేమ్ ఇలానే ఉంటే కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. సో కొంచెం ఏమైనా అభివృద్ధి లాంటిది చేస్తే బాగుంటుంది అనేసి అనుకుంటున్నాను. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సంక్షేమం అన్నారు, కూటమి ప్రభుత్వం సంక్షేమ ప్లస్ డెవలప్మెంట్ అంటారు. ఏ విధంగా ఉంది డెవలప్మెంట్ అంటే మీరు ఏం చెప్తారు? సో డెవలప్మెంట్ అనేది అంతగా ఏం జరగలేదు అనుకుంటున్నాను. సో జరగాలి. సో 2 గవర్నమెంట్స్లో ప్లస్ అండ్ మైనస్ అనేది ఉంటుంది. సో లాస్ట్ గవర్నమెంట్లో ఏంటంటే రేషన్ అనేది ఇంటికి తెచ్చిస్తున్నారు. సో వెన్ కమ్ టు దిస్ గవర్నమెంట్ వీళ్ళు వచ్చేసి గవర్నమెంట్ అనేది రేషన్ మళ్ళీ పీకేస్తున్నారు అంటున్నారు. సో అలా చేయడం తప్పు అనేది నా ఫీలింగ్. ఓకే, అలానే కంటిన్యూ చేస్తుంటే బెటర్గా బాగుండేది అంటారు? అవును సార్. ప్లస్ ఏంటంటే అమ్మ ఒళ్ళు అవనేది ఇస్తున్నారు. సో అవన్నీ ఇవ్వాలి, ఎందుకంటే లైక్ ఫ్యూచర్ బాగుంటుంది. సో ఫ్యూచర్ కూడా డెవలప్ చేయాలి. అట్ ది సేమ్ టైం ఇవి వచ్చేసి ఇవ్వాలని కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు చెప్పిన పథకాలు ఏవైతే ఉన్నాయో సూపర్ 6 పథకాలు కొంచెం ఇవ్వడానికి కొంచెం టైం పడుతుంది. రాష్ట్రపతిగా అర్థం చేసుకోవాలని సీఎం గారు అంటున్నారు.
మీరేం చెప్తారు దీని గురించి? సో ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి, ఎందుకంటే రాష్ట్రం వచ్చేసి అప్పుల్లో ఉంది కాబట్టి వాళ్ళు ఇవ్వడానికి టైం అనేది పడుతుంది. సో అర్థం చేసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను. ఓకే, రేపు జూన్ 12కి ఒకేసారి 4 పథకాలు ఇస్తామంటారు. పిల్లలకి తల్లికి వందనము, రైతు భరోసా, అలాగే ఉచిత బస్సు ప్రయాణము సంబంధించి కూడా ఒంటరి మహిళలకు కొత్త పెన్షన్లు కూడా ఇస్తామంటారు. ఎలా అనిపిస్తుంది గురించి? సో ఇవనేది ఇస్తే బాగుంటుందని నా ఫీల్. కానీ బస్సెస్కి వెళ్ళి నా ఫీలింగ్ ఏంటంటే ఫ్రీ బస్సెస్ కన్నా ఛార్జ్ వచ్చేసి తగ్గిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఫ్రీ బస్సెస్ పెట్టడం వల్ల అందరూ కొట్టుకొని ప్రాబ్లమాటిక్ అవడం కన్నా ఫ్రీ బస్సెస్ కన్నా ఛార్జ్ తగ్గిస్తే అటు మెన్ అండ్ ఉమెన్ ఇద్దరికి సేవ్ అవుతుంది మనీ అనేది నా ఫీలింగ్. కొంతమంది ఉమెన్స్ ఏమంటారంటే మేము ఫ్రీగా వెళ్ళి రావచ్చు, ఎక్కడికంటే అక్కడ తిరిగి రావచ్చు అంటారు. వీళ్ళు ఫ్రీగా వెళ్ళి రావచ్చు అనుకుంటున్నారు కానీ కూర్చోడానికి ప్లేసెస్ అనేది ఉండవు. అండ్ ఆ కొట్లాటల్లో లైఫ్ అనేది పోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి, ఎందుకంటే అంత దారుణంగా కొట్టుకుంటారు. ఫ్రీ అంటే ఎవరైనా సరే ఎగబడతారు కాబట్టి. ఓకే, ఫ్రీ ఏమొద్దు, ఉన్న దాంట్లోనే ఛార్జెస్ ఒక 30 to 40% తగ్గిస్తే బాగుంటుందని నా ఫీలింగ్. సార్, ఈ రోజు నుంచి వరుసగా కడపలో మహానాడు సభలు నిర్వహిస్తుంది కూటమి ప్రభుత్వం. ఎలా ఉండబోతుంది అంటారు? దీని గురించి ఏం చెప్తారు మీ అభిప్రాయం? కూటమి ప్రభుత్వం మహానాడు నిర్వహించడం కూడా చాలా మంచిది. ఎప్పుడు కూడా నిర్వహిస్తున్నారు, ఈసారి కూడా కడపలో నిర్వహిస్తున్నారు. కూటమి ప్రభుత్వం పరిపాలన చాలా బాగానే ఉంది. రోడ్లు కానీ ఇదివరకు ఆ ప్రభుత్వంలో రోడ్లంతా గొంతులకు ఉండేవి, చాలా ప్రజలు ఇబ్బంది పడేవారు. ఇప్పుడు ఎక్కడ చూసినా రోడ్లే బాగున్నాయి, ప్రయాణాలు బాగా జరుగుతున్నాయి, అందరూ కూడా పథకాలు వర్తిస్తున్నాయి. సార్, ఈ సభలో సంబంధించి కూడా సుమారుగా ఒక 5 లక్షల మంది వరకు చేరుకునే అవకాశం ఉందంటారు ప్రజాప్రతినిధులతో పాటు. ఎలా ఉండబోతుందంటారు? ఏమండి, ఈ సభకు కూడా సుమారుగా 5 లక్షల మంది వరకు చేరుకునే అవకాశం ఉందంటారు ప్రజాప్రతినిధులతో పాటు. అవును. ఎలా ఉండబోతుందంటారు? అంశాలు ఏమైనా చర్చించే అవకాశాలు ఉన్నాయంటారా? అంశాలు చర్చిస్తూ ఉన్నాడు కదా లోకేష్ బాబు. ఇప్పుడు చర్చిస్తాను, ఉచిత బస్సు ఆగస్టు నుంచి పెడుతున్నారు. ఈ రేషన్ కూడా డిపోలకు ఇస్తున్నారు, రేషన్ దోపిడీ జరగకుండా. వాళ్ళు చేసే పథకాలన్నీ చాలా బాగానే ఉన్నాయి. ఈ కూటమి ప్రభుత్వం కూడా చాలా బాగానే చేస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడంటే గిరిజన గ్రామాలకు కూడా రోడ్లు, అంబులెన్స్లు అంతా డెవలప్ చేస్తున్నారు కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం ఉండడం వల్ల చాలా మంచిది. సార్, ఒకేసారి 4 పథకాలు ఇస్తామని చెప్తుంది కూటమి ప్రభుత్వం. అవును. ఎలా అనిపిస్తుంది? పిల్లలకు తల్లికి వందనము, తల్లికి వందనం ఇదివరకు వాడు వేసేవాడు, ఇప్పుడు తల్లికి వందనం డైరెక్ట్గా స్కూల్ ఓపెన్ అవ్వని ఇస్తారంటున్నారు. బస్సులు, ఉచిత బస్సులు ఆగస్టు నుంచి తిప్పుతామంటున్నారు. ఇంకా పథకాలు ఏముందంటే 2 పథకాలు అమలు చేస్తున్నారు కదా. సార్, ఆ రోజున ఒంటరి మహిళలకు, వితాంతులకు 1,00,000 మంది వరకు కొత్త పెన్షన్లు ఇస్తామని చెప్తుంది. ఎలా అనిపిస్తుంది పెన్షన్ పనికి? పెన్షన్లు బాగానే ఇవ్వడారు. చంద్రబాబు నాయుడు రాగానే, కూటమి ప్రభుత్వం రాగానే 4,000 పెంచారు. కొత్తలు కూడా పెన్షన్ ఇస్తామంటున్నారు. వాళ్ళు అది అమలు చేస్తారు కంపల్సరీ. సార్, ముఖ్యంగా చూసుకుంటే కనుక రేషన్కి సంబంధించి కూడా డోర్ డెలివరీ వ్యాన్లు రద్దు చేయడం జరిగింది. వద్దకి వెళ్ళే తీసుకునే సదుపాయం కల్పిస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? డోర్ డెలివరీ వ్యాన్లు ఉండడం వల్ల కొద్దిగా ఫ్రాడ్ కూడా జరుగుతుంది. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వినియోగదారుడి దగ్గర అమౌంట్ సరుకులు లేకుండా అమౌంట్ తీసుకోవడం, ఈ అమౌంట్ అమ్మేయడం బయట వాళ్ళకి తెలియట్లేదు. ఇప్పుడు స్టోర్లో తెచ్చుకుంటారు కాబట్టి ఇబ్బంది ఉండదు. తెలవదు కానీ మరి సభలు అంటున్నారు, కరోనా ఎఫర్ట్ ఒకటి కొడుతుంది కదా, అది కొద్దిగా ఆలోచించాలి విషయం. ఎట్టయినా దాని ఎఫర్ట్ కొట్టేది కదా, జనాలు ఎక్కువైతే. ఇదే వైసీపీ కూడా ఏమంటుందంటే బాగా ఎక్కువగా గుమ్మి కొడతారు కదా, కరోనా అవుతుంది. వైసీపీ కాదు, ఇంకోళ్ళు ఎవరేం చెప్పినా జనాలు ఎక్కువైతే ఇప్పుడు ఉన్న ప్రదేశంలో ఎఫర్ట్ కొట్టింది, కరోనా ఎఫర్ట్ అది అని నా ఆలోచన. దాని ఎఫర్ట్ అలా కొట్టింది, అది కొంచెం ఉంటుందని నా ఆలోచన. ఇంకేం లేదు. ఇంటికి వచ్చి చక్కగా పొద్దున్నే లావంగా 6ంటికి పింఛన్ చేతిలో పెట్టేవాళ్ళు. ఇప్పుడు అది లేదు, పింఛన్లు ఇవ్వట్లేదు. మీరు వచ్చి సచివాలయానికి వచ్చి తీసుకెళ్ళండి అంటున్నారు. అక్కడికి వెళ్తేనేమో ఇంకొకసారికి వెళ్ళండి అంటున్నారు. పింఛన్లు కూడా మాకు సరిగ్గా ఇవ్వట్లేదు. అప్పుడు ప్రభుత్వమే బాగుంది, ప్రభుత్వం బాగాలేదు. కరెంటు బిల్లులు ఎక్కువ వస్తున్నాయి. అద్దెలు కొనాలన్నా 9,000 8,000 అద్దెలు కట్టుకొని ఉండలేకపోతున్నాం. కూలి పని చేసుకునే వాళ్ళని. ఎక్కడ పనులు కూడా ఉండట్లా. చేసే పనులు కూడా తీసేస్తున్నారు. పిల్లలకు 1,500 వేస్తాను, ఆ డబ్బులు వేస్తాను, ఈ డబ్బులు ఇస్తానని ఏమీ లేదు. రేషన్ బియ్యం అన్నారు, మంచి రేషన్ బియ్యమే పోతున్నారు. ఏం తింటాం మేము? ప్రభుత్వం వాళ్ళు తింటున్నారు ఆ బియ్యం. ఏం తింటున్నాం కానీ కార్డు బియ్యమే ఇచ్చేది వాళ్ళు. మంచి బియ్యం ఇవ్వట్లేదు కదా, రేషన్ బియ్యమే ఇచ్చేది. అది పాలిష్ పట్టి రేషన్ బియ్యం ఇస్తున్నారు. మాకేమీ మంచి జరగట్లేదండి. మధ్య తరగతి వాళ్ళు ఇల్లు ఇస్తానన్నారు, ఇల్లు కూడా ఏమి లేదుగా. ఆ ప్రభుత్వం అయిపోయింది, ఈ ప్రభుత్వం వచ్చింది. ఏ ఇల్లు ఇచ్చారు? ఏ ఇల్లు బాగుపడట్లేదు. ఇంకేం చెప్పాలండి మేము ప్రభుత్వం కోసం? ఏమీ చెప్పట్లేదు, ఏమీ బాగలేదండి ప్రభుత్వం. అప్పుడన్నా కాస్త పింఛను వచ్చి చేతిలో పెట్టి వెళ్ళేవాళ్ళు పొద్దున్న 6ంటికి. ఇప్పుడు అది కూడా లేదు. ఆ పింఛను కోసం మేము తిరగాల్సి వస్తుంది. వాళ్ళు సరిగ్గా ఇవ్వట్లేదు మాకు. ఏం చెప్తామండి ప్రభుత్వం గురించి? అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి వాలంటీర్స్ ఇంటికి పింఛన్ చక్కగా ఇచ్చాడు, ఆయన బాగా ఇచ్చాడు. మాకు ఆయనే కావాలనుకుంటున్నాం.
ఈ ప్రభుత్వం బాగా కరెంటు బిల్లులు పెద్ద పెద్ద బాగా అద్దె కట్టిన వాళ్ళము 10,000 అద్దెలు కట్టుకుని ఉంటామండి. 10,000 జీతాలు ఇస్తున్నారు, 10,000 అద్దెలు కట్టాలి. ఇల్లు బాకీ లేకుండా రోడ్డును పడి ఉండలేము కదా. పిల్ల జల్లతో కూడా చూడలేదు, ఏమీ చూడలే. మేము వచ్చేస్తాం ఇచ్చేస్తాం, నెలకు గ్యాస్ బండ్లు ఇస్తాం, అవి ఇస్తాం అన్నది ఎవరేం చేయట్లేదు. ఎవరికేం చెప్తామండి? వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి చెప్పాలి, వీళ్ళు వచ్చినప్పుడు వీళ్ళకి చెప్పాలి మాటలు. ఎవరు మంచిదనం ఎవరు చేస్తున్నారు మంచి ఎవరూ చేయట్లేదు. ఎందుకన్నా మేమేం చెప్తామండి ప్రభుత్వం కోసం అంతే. అంటే మహిళలకు స్వతంత్రంలో భాగంగా ఉచిత బస్సు ప్రయాణము, గ్యాస్ బండ్లు ఏమీ లేవండి. గ్యాస్ బండ్లు ఇస్తాము, అవి ఇస్తాం, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాం, పిల్లలకి చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఏ ఉద్యోగాలు ఇస్తున్నారండి? రోడ్లు పట్టుకొని తిరుగుతున్నారు పనుల కోసం. కరెక్ట్గా ఏ పని లేదు. ఇంకేం చేస్తామండి ప్రభుత్వం కోసం? వాళ్ళు బాగానే కూర్చున్నారు ఇంట్లో తిని, మేమేగా రోడ్లు మేము పడేది.